హాయ్, వెల్కమ్ టు సంధ్యారాణి ఛానల్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు అయితే నేను చట్నీ చేయాలనుకుంటున్నాను అండి. టమాటా చట్నీ, టమాటా పల్లి చట్నీ చాలా బాగుంటుంది. మనకు అప్పుడప్పుడు కూరగాయలు ఇట్లా అంటే టేస్ట్ అనిపించదు కదా, మనం పుల్లగా ఇట్లా టమాటా చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అది ఎలా చేయాలో సింపులేనండి, తొందరగా చేసుకోవచ్చు. మీకు చేసి చూపిస్తా రండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: టమాటాలు, నేనైతే ఒక పావు కేజీ తీసుకున్న టమాటాలు, పల్లీలు ఒక 50 గ్రాముల పల్లీలు, కొంచెం చింతపండు, నేనైతే ఎండుమిర్చితో చేస్తున్నా. పచ్చిమిరపకాయలతో కూడా వేసుకోవచ్చు, కానీ మనం ఎండుమిర్చితో చేస్తే కొంచెం టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. కొంచెం నువ్వులు, అంటే ఇండియను ఒక చెంచా నువ్వులు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ఇవి ఒక ఎల్లిపాయ అంటే ఒక పాయ గడ్డ అండి, వెల్లుల్లి ఇవి ఒక 10 గల, ఆయిల్, ఉప్పు అండి, ఉప్పు నేను చేసి చూపిస్తా. ఫస్ట్ అయితే మనం టమాటాలు కట్ చేసుకుందాం. చిన్నగా అంటే ఎట్లాగైనా కట్ చేసుకోవచ్చు అండి. 4 చెక్కలైనా ఇట్లా చిన్నగైనా ఇలాగైనా చేసుకోవచ్చు. ఈ పుల్ల బాగుంటాయండి. టమాటా పచ్చడి బాగుంటుంది. కొంచెం ఇది చలికాలం కదా, పుల్లగా ఉంటాయి టమాటాలు, పుల్ల బాగుంటుంది. కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఎండుమిర్చి చేస్తున్నా. ఎండుమిర్చి అయితే కొంచెం మనకు జలుబు లాంటివి కూడా ఉండవు. పచ్చిమిరపకాయలతో చేస్తే కొంచెం జలుబు చేస్తుంది కదా చలికాలం టైంలో, అందుకే నేను ఈరోజు ఎండుమిర్చితో చేస్తున్నా. నేనైతే శుభ్రంగా కడిగి పెట్టుకున్నా టమాటాలు, ఇవి పావు కేజీ. ఎంతో బాగుంటుంది చట్నీ. మనం అప్పుడప్పుడు కూరగాయలు ఒక ఓన్లీ టమాటాలు ఉంటాయి కదా, టమాటా కూర వండుకోకుంటే ఇప్పుడు బోరింగ్. ఇప్పుడైతే 2 చెంచాల ఆయిల్ పోస్తున్నానండి. అందులో 2 చెంచాలు చాలు ఆయిల్. ఇప్పుడైతే చట్నీ అయితే చేస్తున్నా చూడండి. ఇది మా పప్పి అండి, మేము కొత్తగా తీసుకొచ్చుకున్నాము. షిడ్డు దీని పేరు. చాలా అల్లరి చేస్తుంది. దానికి ఫుడ్ కావాలన్నప్పుడల్లా నేను కిచెన్లో వంట చేస్తుంటే అది వచ్చి చాలా అల్లరి చేస్తుంది. చూడండి ఇలా చేస్తుందో ఫుడ్ పెట్టమని. నేనేమో చట్నీ అయినాక పెడదామంటే అది అసలు వినట్లేదు, బాగా అల్లరి చేస్తుంది. మళ్ళీ అందులోటి నేను సారీ కట్టుకున్నా కూడా దానికి ఈ బయటికి వెళ్తుందని దానికి పెద్ద అల్లరి చేస్తుందండి. అసలు నేను బయటికి వెళ్తానని ఇక చీర కట్టుకుంటే అది బయటికి వెళ్తుందని దానికి అర్థమైపోతుంది. పల్లీలు వేస్తున్నా ఇప్పుడు. ఒక 50 గ్రాములు అండి పల్లీలు, 50 గ్రాములు చాలు. అవి మంచిగా దోరగా వేయించుకోవాలి, మరి మాడకుండా దోరగా వేయించుకోవాలి పల్లీలు. వేయించుకున్నాక మళ్ళీ తర్వాత ఎండుమిర్చి చేసుకోవాలండి. చాలండి, మరీ బాగా నల్లగా కాకుండా మామూలుగా అలా చేసుకుంటే చాలు. వర్షాలు కూడా పడుతున్నాయి కదండి 2-3 రోజుల నుంచి. ఎందుకో మరి చలి వర్షం ఎక్కువ అయిపోయింది కదా. 2 ఎండుమిర్చి చేస్తున్నా. ఒక 20 గలు ఉంటాయండి, అంటే అవి కూడా ఒక 50 గ్రాములు ఎండుమిర్చి. అవి కూడా మామూలుగా అంటే మరి నల్లగా మాడకుండా దాన్ని కలుపుతూనే ఉండాలి. చూడండి వేగిపోయినాయి ఎండుమిర్చి కూడా, తొందరగా వేగిపోతాయి ఎండుమిర్చి. ఎందుకంటే నూనె వేడిగా ఉంది కాబట్టి తొందరగా వేగిపోతాయి అవి. తీసేసుకుంటున్నా కటోరులో. మనం అన్నీ ఒకదాంట్లో కూడా ఇప్పుడు టమాటాలు వేస్తున్నానండి. ఒకదాని ఒకటి వేపుకుంటే మంచిగా బాగుంటుంది, టేస్ట్గా ఇది మాడకుండా ఉంటుంది. ఇప్పుడైతే 1 చెంచాడు నువ్వులు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది చట్నీ. అందుకని నేను 1 చెంచా వేసాను నువ్వులు. ఏమంటే టమాటాలు కూడా వేసేసాను, ఎందుకంటే నువ్వులు చిటపటాన్ని చిలుతూ ఉంటాయి కదా, అందుకే టమాటాలు వేసేసా. మడికే అవి మగ్గాలి మంచిగా.
మనమైతే ఇందులో చట్నీలో కరివేపాకు, కొత్తిమీర, చింతపండు, ఎల్లిపాయలు, జీలకర్ర అవన్నీ వేస్తున్నాను. బాగుంటుంది అన్నీ వేస్తే. చింతపండు కొంచెం చాలు, కొంచెం అంటే కొంచెం. ఒక 10 గల ఎల్లిపాయలు, ఒక 10 చాలండి. ఒక 10 గల కరివేపాకు కూడా వేస్తున్నా. మనం ఇప్పుడు దీనికి తాలింపు పెట్టాల్సిన అవసరం లేదు. నేను అయితే ఫస్ట్ అన్నీ వేసిస్తున్నా ఇందులోనే. కరివేపాకు, కొత్తిమీర అన్నీ ఇందులోనే. ఇది మంచిగా ఆయిల్లో ఉడికిపోతే పచ్చడి బాగా టేస్ట్గా ఉంటుంది. మనం తాలింపు పెట్టుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. జీలకర్ర కూడా వేసేస్తున్నా, ఒక చెంచాడు జీలకర్ర. నూనెలో మంచిగా వేగిపోతాయండి. ఇది చపాతీలో కానీ అన్నంలో కానీ బాగుంటుంది. పుల్కాలోకి, చపాతీలోకి, అన్నంలోకి, దేంట్లోకైనా బాగుంటుంది చట్నీ. అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది. నోటికి కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుంది, కారం కారంగా, పుల్ల పుల్లగా. ఇది పల్లీలు జారులో వేసేసుకుంటాను, ఎండుమిర్చి కూడా. ఫస్ట్ ఇవి పట్టుకుంటే మిక్సీలో, మళ్ళీ మన తర్వాత ఉప్పు వేస్తున్నానండి, ఒక చెంచాడు. మనకు తగినంత, మనం ఎంత తింటామో అంత ఉప్పు అయితే ఒక చెంచాడు వేస్తున్నా ఉప్పు. చిటికెడు పసుపు అండి, కొంచెం చాలు పసుపు. టమాటాలు అయితే మగ్గిపోతున్నాయి, తొందరనే మగ్గిపోతాయి టమాటాలు ఇట్లా అన్నీ. మనకు అప్పుడప్పుడు టమాటా కూర బోరింగ్ అనిపిస్తుంది కదా, ఇప్పుడు టమాటా కూర వండుకునే బదులు మనం ఇలా చట్నీ చేసుకుంటే మంచిగా, కొంచెం చట్నీ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఇది అక్కడే ఉంది షిడ్డు. దానికి ఫుడ్ పెట్టకపోతే ఎంత అల్లరి చేస్తుంది అంటే అంత అల్లరి చేస్తుంది. ఎమ్మటే తిరుగుతూనే ఉంటుంది. కింద ఏది పెట్టినా అది అసలు బాగా చిన్న పప్పి అండి, 2 monthsది. బాగా అల్లరి చేస్తుంది, ఏదైనా నోట్లో వేసేసుకుంటుంది. నేనైతే అన్ని పైన పెట్టేస్తున్నా సామాన్లన్నీ. చిన్న తంగు తెలియదు కదా, అందుకే. చూడండి, పూజ చేసేసుకున్నా. పొద్దునే ప్రశాంతంగా అనిపిస్తుంది కదా మనం పూజ చేసేసుకుంటే. పూజ అయిపోయింది లంచ్ టైంలో, అందుకే చట్నీ చేస్తున్నా నేను. కొంచెం బెల్లం అండి, చిన్నగా నేను బెల్లం దంచేస్తున్నా. అది కొంత కరుగుతుందో కరగదో అని ఇట్లా దంచేస్తున్నా. కొంచెం చాలండి బెల్లం, మంచిగా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది కొంచెం బెల్లం వేస్తే. మగ్గిపోయినాయండి టమాటాలు, మగ్గిపోయినాయి ఫ్రెండ్స్ టమాటాలు అయితే. ఇప్పుడు తొందరనే అయిపోతుంది చట్నీ అయితే. సింపుల్గా తొందరగా అయిపోతుంది. మనం ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. ఇందులోనే అన్నీ వేసాం కాబట్టి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఎల్లిపాయలు అన్నీ వేసాం కాబట్టి, చింతపండు అన్నీ వేసాం కాబట్టి మనం తాలింపు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా, మగ్గిపోయింది. ఇప్పుడైతే మనం మిక్సీలో అది పెట్టేసుకుందాం, మిరపకాయలు, అవి పల్లీలు. దీనికైతే ఫస్ట్ ఫుడ్ పెడుతున్నానండి. ఎందుకంటే అది తినట్లేదు చూడు. వేడి నీళ్ళు పెట్టి ఫస్ట్ అవి నానేయాలండి. దీని పప్పిడి పటయం అవి, దాని అవి వేడి నీళ్ళల్లో ఒక 5 నిమిషాల ముందు నానబెట్టాలి. చూడు, ఆగట్లేదు అండి. అది అసలు ఎంత అల్లరి చేస్తుందో అసలు. నాకైతే చాలా టైంపాస్ అవుతుందండి ఇది పప్పిని తీసుకొచ్చాక. కొంచెం చిన్న పిల్లల్లాగా అల్లరి చేస్తుంటుంది కదా చిన్న పప్పీసు. అందుకే నాకు, ఎందుకంటే ఎమ్మడెమ్మడి తిరుగుతూ ఉంటుంది,
అల్లరి చేస్తూ ఉంటుంది. చూడు ఆగట్లేదు అసలు, ఫుడ్ పెట్టింది నాకు అక్కడే కూర్చొని ఉంటుందండి. ఎంత బాగా కూర్చొని ఉంటుంది అంటే అసలు క్యూట్గా అనిపిస్తుంది. అసలు పెడతా అంటే వినట్లేదు, చట్నీ అయినాక పెడతా అంటే అస్సలు వినట్లేదు అది. ఎంత వేడి, కొంచెం వేడిగా ఉంటుంది కదా, అయినా వేడి వేడి మీద పెట్టమంటుంది. నేను కొంచెం చల్లారినాక పెడదామంటే వినట్లేదు. మీరు ఎవరైనా పప్పిని పెంచుకోవాలంటే నేను డీటెయిల్స్ నా కామెంట్స్లో చెప్పండి, నేను అన్నీ మీకు డీటెయిల్స్ చెప్తాను. మేమైతే పప్పికి 1 మంత్ ఉన్నప్పుడే తీసుకొచ్చామండి. కొంచెం మనం కేరింగ్గా చూసుకోవాలి, చిన్నది కాబట్టి. ఇదైతే కలిసిపోయింది మా దాంట్లో, మంచి మా పిల్లలతోటి మాతోటి బాగా కలిసిపోయింది. చూడు అక్కడికి వెళ్ళమంటున్నా, వెళ్ళు నేను తర్వాత పెడతా అంటే వినట్లేదు అది. ఇప్పుడు ఫస్ట్ మనం పల్లీలు ఎండుమిర్చి వేసేసుకుందాం. చట్నీ చేసేసా అండి, మిక్సీ పట్టేసా. ఇప్పుడైతే మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి చట్నీ. చూడు కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఎగిరి దొరుకుతుంది ఒకటే. చూడండి ఎలా చేస్తుందో. నువ్వు మాట చెప్పు అంటే అయిపోయిందండి రెడీ. ఎంతో టేస్ట్గా ఉండే టమాటా పల్లి చట్నీ అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా చేసుకొని తినండి ఫ్రెండ్స్, చేసుకొని తిని నాకు కామెంట్లో చెప్పండి. ఇప్పుడైతే నేను తిని చూపిస్తా, దానికి ఫుడ్ పెట్టాక నేను తిని చూపిస్తా, అది ఊకునేలా లేదు. దానికి ఫుడ్ పెట్టాక నేను తిని చూపిస్తాను మీకు ఎలా ఉందో అని. ముందైతే దానికి ఫుడ్ పెడుతున్నా. చూడండి ఫుడ్ అనగా ఎలా ఉరికొస్తుందో అసలు. ఫుడ్ పెట్టేంత వరకే ఎంత అల్లరి చేస్తుందండి. ఫుడ్ పెట్టాక మళ్ళీ అది చెప్పిన మాట ఒక్కోసారి వినొచ్చు. ఫుడ్ తినాక ఒక్కోసారి తిరగబడుతుంది, కరవడం స్టార్ట్ చేస్తుంది, పట్టించుకోకపోవటం. మళ్ళీ ఆకలి వేసిందంటే ఎంత బాగా బతలాడినట్టు చేస్తుందో అసలు. ఇది అందులో పెడుతున్నా కానీ మొత్తం మూతికి అంటించుకుంటున్నదని నేనేం చేస్తున్నట్టే దీంట్లో పెడుతున్నా. మొత్తం మూతికి అంటించుకొని అసలు గలీజ్గా చేసుకుంటుంది మూతికి. మా పాప ఏం చేసిందంటే ఇందులో పెట్టేద్దామని చెప్పింది, ఇంకా అందులో వేసిస్తున్నా. తింటుంది. సెర్లాక్ అండి, పప్పి సెర్లాక్ అది. ఇంకా తినేసింది. ఇగో నేను ఇప్పుడు అన్నం పెట్టుకొని తిని చూపిస్తున్నా మీకు ఎలా ఉందో. నెయ్యి, చూస్తుంది అది ఏం చేస్తుందా ఏందా. అది అన్నం పెడితే కూడా తినేలాగా తినేస్తూ ఉంటుంది. అన్నం కూడా పెట్టినా కూడా కానీ పెట్టొద్దు, చిన్న పప్పీస్ కదా అవి పెట్టొద్దు అన్నం. ఇట్లా బిర్యానీ కూడా తింటాడు వాడు. చాలా బాగుందండి, అసలు ఎంత టేస్ట్గా ఉందో. ఈ చలికాలం మనం ఇట్లా టమాటా చట్నీ చేసుకొని తింటే, పచ్చడి మీకు ఒకసారి నిల్వ పచ్చడి కూడా చేసి చూపిస్తా టమాటాలతోటి. అది కూడా చాలా రోజులు నిల్వ ఉంటుంది, ఒక 1 మంత్ అనుకుంటుంది. ఎండుమిర్చి టమాటాతో నిల్వ పచ్చడి వేసుకోవచ్చు, చింతపండు ఇట్లా వేసి. అది కూడా ఒకసారి చూపిస్తాను మీకు. ఇందులో అన్నీ వేసాను కాబట్టి టేస్ట్గా ఉంది. మీరు కూడా చేసుకొని తినండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కమెంట్ చాలా బాగుంటుంది. ఇట్లా నెయ్యి వేసుకొని తింటే ఆహా సూపర్.
సూపర్గా ఉంది. మీరు కూడా చేసుకొని తినండి. చేసుకొని తిని నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉందో. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.